మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నాం. దాదాపు ఇటీవల జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీకృష్ణ అయితే పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, పెద్దపల్లి పార్లమెంట్ లోని ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సరళి ఏ విధంగా ఉందో మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మా పూర్తి నమ్మకం, విశ్వాసం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలంతా కూడా 4 నెలల క్రితం నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించి నన్ను దయదలిచి నన్ను గెలిపించిందో, ఒక ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కుటుంబం వైపు నుంచి వచ్చినటువంటి గడ్డం వంశీకృష్ణను పెద్దలు వెంకటస్వామి గారి యొక్క కీర్తిశేషులు, మాజీ కేంద్ర మంత్రి వారి యొక్క మనవడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు చెన్నూరు వివేక్ గారి యొక్క తనయుడు. వాళ్ళు ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ప్రజా జీవితంలో రాజకీయాలకు వచ్చిన సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మేము మంత్రి గారితో సహా 7 శాసనసభ్యులం ఆ నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి మేము మొన్న జరిగిన ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి గడ్డం వంశీకి మద్దతుగా ఓట్లేస్తున్న పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ప్రధాన ఆరోపణ చేస్తున్నారు, బీఆర్ఎస్ కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేయమని చెప్పిందని చెప్తున్నారు. ప్రధానమైనటువంటి అది ఆ రోజే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క సంకేతం పంపించిన వాళ్ళు. మరి ఢిల్లీ నుంచి అమిత్ షా గురించి ఆ రోజు వస్తే కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చిందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆదేశం తెలియదు. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి మీరు ఏ బూత్ దగ్గర చూసుకోండి, 140 గ్రామ పంచాయతీ లోపల 269 పోలింగ్ స్టేషన్స్. ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర చూసుకోండి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు ఏమైనా పర్లేదు, మీరు చేతికి వేయద్దు, బీజేపీకి పువ్వుకేయమని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఎలాంటి ప్రచారం చేయకుండా, ఎలాంటి ఆర్భాటాలు చేయకుండా, ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే వారికి ఉన్నటువంటి చరిష్మాతోని ఊహించిన విధంగా ప్రజలలో ఒకటి వచ్చింది. వచ్చిన సందర్భంలో పోటీలో ఉన్నటువంటి ప్రధానమైన టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఏమని చెప్పాలి, చివరి నిమిషం వరకు ఆయన పోరాటం చేయాలి. చివరి నిమిషం వరకు పోరాటం చేయకుండా అస్త్రసన్యాసం ఎందుకు చేసిండు, పోటీ నుంచి వైద్యుల విధంగా వాళ్ళ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ కోటేయద్దు, బీజేపీ కోటేయమని ఎట్లా చెప్పిందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా అంటే ప్రజల మీద పూర్తిగా నమ్మకం, విశ్వాసం వారికి సన్నగిలిపోయింది. వాళ్ళకు ప్రజలు కూడా పూర్తిగా 2000 ఏదైతే 4 నెలల కింద ప్రజలు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్కకు పెట్టినో మార్పు కోరుకున్నారో వారి పూర్తి నమ్మకం కోల్పోయారు. ఈ 4 నెలల లోపల ప్రజలకు మేము చేసినటువంటి మేలు కానీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన 4 గ్యారెంటీ పేరు కానీ, ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా మేము ప్రజల అందుబాటులో ఉన్నటువంటి మా యొక్క పనితీరును కానీ, ఈరోజు మేము రాబోయే కాలంలో కూడా ప్రజలకు మేము ఇచ్చిన గ్యారెంటీ పథకాలు మిగతా అమలు చేస్తున్న విషయాన్ని విశ్వాసాన్ని ప్రజలకు కల్పించడం, వడ్ల కొనుగోలు సెంటర్ల కూడా ఎక్కడో కటింగ్ లేకుండా రైతులకు అండగా ఉండే విధంగా ఎక్కడో 41 సంచి అంటే ఎక్కువ దాటకుండా చివరికి రైతు ఒప్పుకుంటే 42 లోపు వరకే వడ్ల కొనుగోలు చేసే విధంగా, పర్యవేక్షణ చేసే విధంగా మేము రైతులకు అండగా ఉండే విధంగా పనితీరు చేసినాం. ఈ విధంగా రైతుల మీద ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. గడ్డం వంశీకృష్ణను మన ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున ఆశీర్వదించి గెలిపిస్తున్న పూర్తి నమ్మకం, విశ్వాసంతో చెప్తున్నాను. ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఇది పోలింగ్ సరళి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు. దాదాపు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అయితే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు హైదరాబాద్.